నన్ను ఒకరు సీమంతం పేరంటానికి పిలిచిండ్రులా నాకేమో వార్తలున్నాయి అచ్చుడు కాదని చెప్పిన లే నువ్వు తప్పకుండా రావాలని ఫోర్సు చేసిర్రు. సరే ఇక తప్పుతుందా? నాతో పాటు మీరంతా కూడా వచ్చి సీమంతం చేసుకుంటున్న శూలాలకు దీవనార్తి పెట్టొద్దాం పాన్రి. అయితే రిటర్న్ గిఫ్ట్లు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండ్రి, సరేనా? చెలో మదిరా. అరే మనం టైంకి అందొచ్చినట్టే ఉన్నాం కదా, పేరంటాలు అంతా ఇప్పుడే వచ్చినట్టున్నారు. ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకేనా సీమంతం అనుకునేరు కాదు, ఆ కుర్చీలో కూర్చున్నామే ఒళ్ళే బజ్జనున్న సుడురి పిల్లి కనిపించిందా? అమ్మో పిల్లి అంటే ఫీల్ అవుతారేమో. దీనికి శాషా అనే పేరున్నది కదా, ఇగో ఈ శాషాకే ఇప్పుడు సీమంతం ఫంక్షన్ చేస్తున్నారు. ఈ శాషాకి పండంటి పిల్లి పిల్లలు పుట్టాలని పూలు పండ్లు పలారాలు అన్ని చేసుకొని వచ్చారు. అగో వెనకాల బ్యానర్ కూడా ఎట్లా కట్టిరో చూస్తురా. అల్లూరి నాగభూషణం పద్మావతి దంపతుల శాషా సీమంతం అని మంచిగా బ్యానర్ రాసుకుని బందోబస్తుగా ఫంక్షన్ చేస్తురు కదా. ఖమ్మం జిల్లా మదిరకాడ అయింది కథ. పిల్లి పిల్లలకు తండ్రేవలు, ఈ ఫంక్షన్కు ఆయనను విలువరా అని మీకు ఏడలేని డౌట్లు వస్తుండవచ్చు. ఇక పిల్లి పిల్లలు చేసినాక పోలికలు చూసి గుర్తుపడతారు. మీకు అవసరమా చెప్పురి? మంచిగా పులియాసంటి పిల్లల్ని కనాలని పిల్లికి దీవనార్తులు పెట్టక ఏమో ఆలోచిస్తున్నారు. టీవీలోకి వెళ్ళి 4 అక్షింతలు జల్లూరు వీలైతే. పద్మక్క శాషాను ఏ కోశాన కూడా ఇంటికాడ ఇడిచిపెట్టి పోకూరి, సరేనా? మీరు లేని టైంలో గిన నొప్పులు వస్తే చాలా గోస పడుతుంది. మళ్ళా పురుడు పేరంటానికి మమ్మల్ని తప్పకుండా విలువాలి. ఏమంటున్నాం?